ఒకటి తగ్గింది పుష్ప అంటూ హైదరాబాద్ లో ఐటీ అధికారుల దూకుడు కొనసాగుతోంది. తగ్గేదేలే అంటూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2. ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియాలో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల వసూలుకు సంబంధించిన చెల్లింపులో ఒకటి తగ్గింది పుష్ప అంటూ పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అంతేకాదు పుష్ప 2 నిర్మాతల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కలెక్షన్లలో చూపించినట్టుగా తగిన చెల్లింపులు జరగలేదని రపారపా దాడులు చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్ కి షేర్లు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్ ను ఐటీ అధికారులు విచారించారు. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 మూవీ భారీ లాభాలు రాబట్టినట్టు గుర్తించారు. వసూలకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, కూతురు హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఆదాయ వ్యయాలపై విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీ వారం రోజుల్లో 203 కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు. ఇక భైరవం సినిమా ప్రొడ్యూసర్ ఇంటిలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. నెక్కంటి శ్రీధర్ ఇంటిలోనూ ఐటీ కార్యాలయంలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మరి పలువురు ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సోదాలు ఇంకెంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే నిన్నంతా కూడా రాత్రి వరకు కొనసాగించిన ఐటీ అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా మరి యొక్క ఐటీ సోదాలను కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాస్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, అంతేకాకుండా గేమ్ చేంజర్, ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కూడా లాభాలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఐటీ పన్ను కట్టడంలో మాత్రము అవకతవకలకు పాల్పడ్డట్టుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు ముఖ్యంగా ఇందులో కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే పూర్తిగా ఐటీ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే పుష్ప 2 అతిపెద్ద ఎత్తున యొక్క భారీ సక్సెస్ అయింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కోట్లాది రూపాయలు ముందుగానే వచ్చేసాయి. కాబట్టి దానికి సంబంధించిన ఐటీ పన్ను ఎంత కట్టారు, అసలు ఎంత కట్టాల్సి వచ్చింది, అసలు దీనికి కలెక్షన్ ఎలా ఉంది అనేది మాత్రము మైత్రి మూవీ మేకర్ సంబంధించిన కార్యాలయం కావచ్చు, వారి ఇళ్లలో కావచ్చు, అంతేకాకుండా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా యొక్క సోదాలు ఈరోజు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి రాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సుకుమార్ కూడా ఈ యొక్క పుష్ప 2 సంబంధించిన షేర్స్లో కూడా అతని ప్రమేయం ఉన్నట్లుగా ఐటీ శాఖకు కొంత సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన నేపథ్యంలో సుకుమార్ని గచ్చిబౌలిలోని యొక్క నివాసంలో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము పుష్ప 2 సంబంధించిన నిర్మాత కావచ్చు, అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ నిన్న ఈరోజు 2 రోజుల పాటు కూడా ఇక ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు చూస్తే మాత్రం దిల్ రాజు, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్న నేపథ్యంలో అతని ఇళ్లలో కూడా నిన్న సోదాలు నిర్వహించారు. అతని కూతురుతో పాటు అతని సోదరుడు నరసింహారెడ్డి ఇంట్లో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు చూస్తే నిన్న బ్యాంకు లాకర్ను కూడా గుర్తించిన అధికారులు ఈరోజు ఆ బ్యాంకు లాకర్ను కూడా తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే గతంలో సంబంధించిన ఐటీ పన్ను ఎంత కట్టారు, అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఐటీ పన్ను ఎంత కడుతున్నారు, అయితే చెల్లింపు విషయంలో ఎక్కడ వీరంతా కూడా తారుమారు డాక్యుమెంట్లు పెట్టారా, లేకపోతే నిజంగానే దీనికి సంబంధించిన అవకతవకలు జరిగాయా అనే దానిపైన కూడా దృష్టి కొనసాగించిన ఐటీ అధికారులు ఇదే తరహాలోనే యొక్క సంబంధించి తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు రాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే వీరి సరైన వివరాలు ఇవ్వకపోతే మాత్రము రేపు కూడా ఈ ఐటీ సోదాలు జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, ఇంకా దీంతోనే ఆగకుండా ఇంకా కొంతమంది పలువురు ప్రముఖుల ఇండ్లలోనూ ఈ ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
అయితే సినిమాకి సంబంధించిన అందరి ఎవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో ప్రొడ్యూసర్స్ కావచ్చు, నిర్మాతలు, వీరంతా కూడా సినిమాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ సక్సెస్ కూడా వచ్చిన నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పూర్తిగా దీనికి సంబంధించి లాభాలు రావడంతో ఐటీకి సంబంధించి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, అయితే ప్రొడ్యూసర్స్ కావచ్చు, అంతేకాకుండా ఇలా నిర్మాతలకు సంబంధించిన వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పైన కూడా ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దిల్ రాజు ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా అందరికి కూడా అభివాదం తెలిపారు. ఇది తన ఇంట్లో కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి, కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే ఐటీ సంబంధించిన వారికి కొంత అనుమానం వచ్చింది కాబట్టి ఈ యొక్క సోదాలు నిర్వహించడంలో తప్పేం లేదు, తాము కూడా ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం అనేది మాత్రము ప్రధానంగా ఈ యొక్క విషయాన్ని కూడా అతను సూటిగా చెప్పారు. కానీ ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు కూడా రేపు లేకపోతే ఎల్లుండి సంబంధించిన విషయంలో కూడా ఈ యొక్క సోదాలు జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, మరి భైరవం సినిమా ప్రొడ్యూసర్ ఇంట్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్కంటి శ్రీధర్ ఇంట్లోనూ ఐటీ కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏమైనా అధికారులు ఆధారాలు కానీ దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. ఐటీ అధికారులకు లాభాలు ఎక్కువగా ఆర్జిస్తున్నా కూడా వాటికి సంబంధించి పన్ను సరిగ్గా కట్టట్లేదని ఇంతకుముందు మీరు కూడా ఇదే చెప్పారు. సో మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే భైరవ్ సంబంధించిన నెక్కేటి శ్రీధర్ సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, ఇళ్లలో కూడా ఎక్కువ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తాన్ని చూస్తే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ సంబంధించిన డబ్బులు సంపాదిస్తున్నారో దానికి సంబంధించిన ఐటీ పన్ను ఎందుకు చెల్లించలేకపోతున్నారు అనేది మాత్రమే దీనిపైన దృష్టి కొనసాగించారు. ఒకవేళ మాత్రము ఐటీ పన్నులో చెల్లింపు విషయంలో మాత్రము తేడా జరిగిన నేపథ్యంలో వారికి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి జరిమానా వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే లీగల్గానే ముందుకు వెళ్ళాలి, ఇంత లాభాలు వచ్చినప్పుడు ఇంత ఐటీ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రమే ఐటీకి సంబంధించిన పన్ను చెల్లింపు విషయంలో చాలా జాప్యం కూడా జరుగుతుంది, చాలా అవకతవకలు కూడా జరుగుతున్నాయి. బయటకు మాత్రము పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఐటీకి సంబంధించిన చెల్లింపు విషయంలో ఎందుకు డబ్బులు చెల్లించలేరు. అంతేకాకుండా భైరవ సినిమాకి సంబంధించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున యొక్క సినిమా సక్సెస్ కూడా కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలను కూడా అంటే ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశారు, దాని తర్వాత ఎంత లాభాలు వచ్చాయి, అది మెయిన్గా దీనికి సంబంధించి ఐటీ అధికారులు దానిపైన దృష్టి కొనసాగించారు. అదే తరహాలోనే దీనికి సంబంధించి ఐటీ కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి. రైట్ పవన్, ఇంకా ఎవరెవరిలో తనిఖీలు జరిగే అవకాశం ఉంది? మొత్తానికి చూస్తే ఇప్పటికైతే ఈ యొక్క తనిఖీలు మాత్రము దిల్ రాజు కావచ్చు, సుకుమార్ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్, నవీన్ కావచ్చు, అంతేకాకుండా చెర్రీ వీళ్ళకి సంబంధించిన ఇళ్లలో తో పాటు వీరి కార్యాలయాల్లో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి ఐటీ సంబంధించిన వారికి కొన్ని సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవాలంటే వీరు వారికి సహకరించాలి ఐటీ అధికారులకు. కానీ సినిమాకు సంబంధించిన పెద్దలు ఎవరు కూడా ఐటీ సంబంధించిన అధికారులకు సహకరించడం లేదు. అంతేకాకుండా ఇంకా చాలామంది ఇందులో షేర్స్ కూడా ఉన్నాయి. ఈ షేర్స్ ఉన్న నేపథ్యంలో వారి పేర్లను కూడా బయటికి చెప్పడానికి సినిమా సంబంధించిన పెద్దలంతా కూడా ఎవరైతే రైట్స్ జరుగుతున్నాయో వారంతా కూడా నిరాకరిస్తున్నారు, ఐటీ అధికారులకు సహకరించడం లేదని చెప్పి కూడా తెలుస్తుంది. సహకరిస్తే మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా తమకు సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అయితే రేపు ఎల్లుండి ఇంకా చాలా చోట్ల కూడా ఐటీ అధికారులు సంబంధించిన సోదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.